హాయ్ గైస్. సో, బయాస్ వీడియో ఈరోజు కూడా. సో, మీకందరికీ తెలిసిందే. ఈరోజు కూడా ఓవరాల్‌గా మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంది, నేను ఎలా మార్కెట్ రియాక్షన్ ఇచ్చింది, మనం ఏదైతే లెవెల్స్ డ్రా చేసామో, అక్కడ నుంచి ఎలా రెస్పెక్ట్ చేసింది ఏంటని చూస్తూ, అలాగే ఈరోజు డైరెక్షన్ ఏంటి, ఓవరాల్‌గా ఈరోజు ఎటువైపు ఉంటాం. ఓకేనా? సో, ఈరోజు బయాస్ ఏంటి అన్నది మనం చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ గోల్డ్ చూసుకుంటే మనం నిన్న మార్క్ చేసుకున్నాం. సో, మార్కెట్ దీన్ని హంట్ చేసింది. ప్లస్ మనకి ఇక్కడ ఒక ఎఫ్‌విజీ క్రియేట్ చేసిందని చెప్పి. సో, మార్కెట్ ఫస్ట్ ఇక్కడికొచ్చి దీన్ని హంట్ చేస్తది. ఓకే. సో, దీన్ని హంట్ చేశాక అప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తదని చెప్పుకున్నాం. ఇది డ్రా ఆన్ లిక్విడిటీ మళ్ళీ మార్కెట్‌ది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మనకి ఆల్ టైమ్ హై మన డ్రా ఆన్ లిక్విడిటీ అంటే ఆల్ టైమ్ హైకి మళ్ళీ రీచ్ అవుద్దని చెప్పి లాస్ట్ వీక్స్ నుంచి మనం 3-4 వీక్స్ నుంచి మాట్లాడుకుంటాం. ఈ ప్లేస్ నుంచి కూడా. ఇక్కడ నుంచి బయింగ్ జరుగుతది అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఓకే. సో, ఇప్పుడు మార్కెట్‌లో ప్రెజెంట్ ఏమైంది? ఐఆర్ఎల్‌లోకొచ్చింది. ఓకేనా? సో, ఐఆర్ఎల్‌లోకొచ్చి వీక్ పరంగా చూసుకుంటే మనం ఆల్రెడీ బులిష్ ఉన్నాం. సో, నేను వీక్ ఎందుకు చెప్పట్లేదంటే నేను ఆల్రెడీ ప్రతిరోజు ఎవరైతే వీడియోస్ చూస్తారో వాళ్ళందరికీ తెలుసు. ప్రీవియస్‌గా మనం వీక్ అనాలిసిస్ ఏం చేస్తాం. సో, వీక్ ఎలా ఉంటున్నాం అని తెలుసు. ఓకే. సో, ఇప్పుడు వీక్ పరంగా మనం ఆల్రెడీ బులిష్‌లో ఉన్నాం కదా! సో, ఇది లో ఆఫ్ ద వీక్ అనమాట. ఓకేనా? సో, మనం ఇక్కడ నుంచి లో ఆఫ్ ద వీక్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ట్యూస్‌డే లో ఆఫ్ ద వీక్లీ ప్రొఫైల్ చెప్తున్నాను. ఓకే. సో, వీక్లీ ప్రొఫైల్‌లో లో ఆఫ్ ద వీక్‌గా మనం ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేసేదేంటి? నెక్స్ట్ 3 డేస్ కంటిన్యూషన్. అంటే వెన్స్‌డే, థర్స్‌డే కంటిన్యూషన్ అయ్యి ఫ్రైడే అన్నది ఏంటంటే టీజేఎఫ్ అనమాట. ఓకేనా? సో, అది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, చూద్దాం మార్కెట్ ఎలా రియాక్షన్ ఇస్తుంది ఏంటో. ఓకే. ఈరోజు ఓవరాల్‌గా అయితే బయాస్ మంది అప్ సైడే. సో, మనం మార్కెట్‌లో ఫస్ట్ టార్గెట్ ఇది. ఓకేనా? సెకండ్ టార్గెట్ ఇది. సెకండ్ డ్రా ఆన్ లిక్విడిటీ అదనమాట. సో, అది మన డ్రా ఆన్ లిక్విడిటీస్ గోల్డ్ పరంగా నిన్న మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే ఇక్కడ జరిగింది. ఎందుకంటే మార్కెట్‌లో మన డ్రా ఆన్ లిక్విడిటీ ఏదైనా కూడా ఫస్ట్ ఇక్కడ హంట్ చేయాలని చెప్పుకున్నాను నేను. ఎందుకంటే నేను మార్కెట్‌లో చూస్తే మీకు ఇక్కడ ఇది మొత్తం కూడా ఇది మీకు ఓపెనింగ్ క్యాండిల్ అనమాట. ఓపెనింగ్ క్యాండిల్ ఏమైంది హంట్ చేసింది. బట్ ఈ క్యాండిల్ లిక్విడిటీ ఎక్కడ కూడా తీసుకోలేదు. ఇన్‌సైడ్‌లోనే ఉంది మార్కెట్ మొత్తం కూడా. ఒక ఇన్‌సైడ్ రేంజ్‌లో ఉండేటప్పుడు మనం ఇక్కడ నుంచి బయింగ్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అర్థమవుతుందా? సో, ఇక్కడ నుంచి బయింగ్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ఇది హంట్ చేసే వరకు సెల్ సైడ్ ఉండి అప్పుడు మనం ఇక్కడ నుంచి బై సైడ్ చూసుకోవాలనమాట. ఓకేనా? సో, అదే నేను మార్కెట్‌లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెల్లింగ్ జరిగింది. సో, దెన్ బయింగ్ అనమాట. సో, అది ఇప్పుడు మనకు మార్కెట్ టార్గెట్ అయితే ఈ డ్రా ఆన్ లిక్విడిటీస్. ఓకే. సో, ఓవరాల్‌గా గోల్డ్ అయితే బుల్లిష్‌గా ఉంటాం. సో, నెక్స్ట్ యూఎస్‌డి జీపీవై ఇది కూడా చూడండి. సో, మార్కెట్ ఇక్కడ ఒక ఐఆర్ఎల్‌లో మొత్తం లిక్విడిటీ తీసుకుంది. ఇక్కడ ఐఆర్ఎల్ నుంచి కూడా మనకి రిజెక్ట్ అయింది. ఇక్కడ నుంచి క్లోజ్ ఇచ్చినా కూడా మనం ఇక్కడ నుంచి బుల్లిష్‌గా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది కాబట్టి అని చెప్పి మాట్లాడుకున్నాం. సో, ఈరోజు ఏం జరిగింది? ఫస్ట్ వీక్ పరంగా చూసుకున్నా కూడా ఐఆర్ఎల్‌లో ఉంది. ఓకేనా? సో, ఇది మనకి ఇది మనకి లో ఆఫ్ ద వీక్ అవుద్ది. ఓకేనా? సో, ఇప్పుడు మార్కెట్‌లో ఇక్కడ నుంచి మనం మళ్ళీ బై సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ తీసుకుంది ఓకే. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే మనం బై సైడ్ ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఒకవేళ దీన్ని హంట్ చేసినా కూడా ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకొని రన్ సెషన్ ఆర్ రివర్సల్ చూసుకొని ఇక్కడ నుంచి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ న్యూసెస్ కూడా చూసుకోవాలి. 4ఎక్స్ ఫ్యాక్టరీ అని ఉంటది. మీకు 4ఎక్స్ ఫ్యాక్టరీలోకి వెళ్తే మీకు ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. ఓకే. సో, 4ఎక్స్ ఫ్యాక్టరీలో నిన్న మనం లో ఆఫ్ ద వీక్ ఎందుకు ఫార్మ్ చేస్తది అనుకున్నామంటే
ఈ వీక్ మొత్తం న్యూసెస్ ఉన్నాయి కదా! సో, అందుకే నార్మల్‌గా అయితే మండే ఎక్స్‌పెక్ట్ చేసాం. మండే క్రియేట్ అవ్వలేదు కాబట్టి సరిగ్గా. సో, ట్యూస్‌డే మనకి క్రియేట్ అవుద్దని చెప్పుకున్నాం మార్కెట్‌లో. సో, ఈరోజు మనకు చూసుకుంటే యూఎస్‌డీలో న్యూస్ ఉంది. ఓకేనా? సో, న్యూస్ ఎప్పుడైనా ఉంటే న్యూస్ టైమ్‌లో చేయొద్దు. అంతేగాని న్యూస్ ఉన్న డేలో చేసుకోండి. మీకు మంచిగా మార్కెట్ మూవ్‌మెంట్ ఉంటదనమాట. ఓకేనా? ప్రాపర్‌గా వర్క్ అవుద్ది. అంతా కూడా బావుంటది. ఓకే. ఓకే. నెక్స్ట్ ఈరోజు న్యూస్ ఉంది కాబట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ న్యూసెస్ గురించి కూడా వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ ఫస్ట్ అయితే మార్కెట్ యూఎస్‌డీ జేపీవై అయితే మనం ఇక్కడ ఇందులో 50% అయినా హంట్ చేయాలి. ఓకేనా? ఆల్రెడీ 50% వచ్చింది మార్కెట్. బిలో ఉంది. సో, ఇక్కడ నుంచి కీ లెవెల్ నుంచి అయినా మనం కన్ఫర్మేషన్ ఏమైనా వస్తే లండన్ సెషన్‌లో మనం ఎక్కడి నుంచో బుల్లిష్ ఉండొచ్చు. లేదు అంటే ఇది హంట్ చేసే వరకు చూసి సో, ఇది హంట్ చేసాక ఇక్కడ నుంచి కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు మనం ఇక్కడ నుంచి కూడా బుల్లిష్ ఉండొచ్చు. ఓకేనా? సో, ఎక్కడి నుంచి అయినా బుల్లిష్ ఉండొచ్చు. బట్ కన్ఫర్మేషన్ ఏదైనా లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లో మనకొస్తే మనం ప్లాన్ చేయొచ్చు. సో, లండన్ సెషన్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయడం బెటర్ అనమాట. ఓకేనా? సో, నేను మెయిన్‌గా ప్లాన్ చేసేదంతా కూడా లండన్ సెషన్, న్యూయార్క్ సెషన్ మాత్రమే. నేను అసలు ఆసియన్ సెషన్ చూడను. ఆసియన్ సెషన్ ఏమైంది అని లండన్ సెషన్ ఓపెన్ అయ్యాక సపోజ్ ఇప్పుడు 12:30కి వస్తాను నేను మార్కెట్‌లోకి. సో, 12:30కి వచ్చి మనకు ఆసియన్ సెషన్ ఏం చేసింది? మనం అనుకున్న డైరెక్షన్‌కి ఆపోజిట్‌లో మూవ్ అయిందా లేదా? సో, మనం అనుకున్నది చేసిందా లేదా అని చూసి దాని ప్రకారం మనం ప్లాన్ చేస్తాం అనమాట లండన్ సెషన్. ఓకేనా? ఫస్ట్ మీకు ఏదైనా కూడా బయాస్ క్లారిటీ ఉండాలి. డైరెక్షన్ క్లారిటీ ఉండాలి. హై టైమ్ ఫ్రేమ్ బిగ్ ప్లేయర్స్ డైరెక్షన్ మీకు క్లారిటీ ఉంటే ఆటోమేటిక్‌గా లో టైమ్ ఫ్రేమ్ ఏం ఇలా ఎలా ప్లే చేసుకున్నా మీకు ఫేవర్‌గానే ఉంటది. ఓకేనా? సో, అదనమాట. సో, ఇక్కడ నుంచి మీరు స్టిల్ బుల్లిష్‌గా ఉండొచ్చు. ఇక్కడ హంట్ చేసినా కూడా ఇది హంట్ చేసైనా కూడా మీకు మార్కెట్ పైకే వెళ్తది. ఓకేనా? సో, అది యూఎస్‌డీ జేపీవై. నెక్స్ట్ ఇది చూసుకుంటే నేను చెప్పుకున్నాం కదా! వీక్ పరంగా చూసుకుంటే ఇది కంప్లీట్‌గా బుల్లిష్ ఉంది. ఎందుకంటే ఒక ఒక ప్రీమియం వీక్‌లో 0. మీన్ థ్రెషోల్డ్ నుంచి మార్కెట్ రియాక్షన్ ఇచ్చింది. సో, ఇక్కడ నుంచి ఇది ఈ వీక్ బుల్లిష్ ఉంటామని ఆ వీక్‌లో చెప్పుకున్నా. సో, ఈ వీక్ చూసుకుంటే ఇది మార్కెట్ ఇది మొత్తం హంట్ చేయాలి. సో, చేస్తది మార్కెట్ ఇది. ఇది మొత్తం కూడా లిక్విడిటీ అనమాట. ఈ వీక్స్ అన్నీ కూడా. ప్రీవియస్ వీక్ లిక్విడిటీ ఇదంతా కూడా. ఓకేనా? సో, మార్కెట్‌లో నిన్న ఏమైంది? అక్కడ రియాక్షన్ ఇచ్చింది కదా! సో, రియాక్షన్ ఇచ్చినందుకు ఇప్పుడు ఈ ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ ఇక్కడ తీసుకుంది కాబట్టి సో, ఇక్కడ నుంచి మనం ఇక్కడ రిజెక్షన్ ఇచ్చినంత మాత్రం మనం బేరిష్ ఉండిపోం. మనం ఇక్కడ కన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ నుంచి మనం బుల్లిష్ ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా! సో, అదే జరిగింది. నెక్స్ట్ క్యాండిల్‌లో కూడా సేమ్. ఈరోజు ఏమైందంటే మనం ఇక్కడ నుంచి స్టిల్ బుల్లిష్ ఉండొచ్చు. ఎందుకంటే మళ్ళీ లిక్విడిటీ ఇది. నిన్న క్లారిటీ చెప్పుకున్నాం అదే కదా! సో, మార్కెట్ ఫస్ట్ ఇక్కడ లిక్విడిటీ మొత్తం తీసుకుంది. వీక్ పరంగా చూసుకుంటే బుల్లిష్ ఉండేటప్పుడు ఒక డే మనకి బేరిష్ కన్ఫర్మేషన్ చేసింది కదా అని మనం డౌన్ సైడ్‌కి వచ్చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, జస్ట్ కన్ఫర్మేషన్ లాంగ్ టైమ్ ప్రొఫైలింగ్ గాని, స్ట్రక్చర్ షిఫ్ట్ గాని ఏదైనా మీకు 1 అవర్‌లో ఇలా స్ట్రక్చర్ షిఫ్ట్ అయితే సో, మీరు అక్కడి నుంచి కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే నేను మెయిన్‌గా ఇవి డీటెయిల్‌గా ఎందుకు చూపించనంటే నేను చేసే పెయిర్స్ వేరు. కానీ ఎక్కడైనా ఒకటే నాది. నేను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేదంతా కూడా అందులో చేస్తాను. ఎంఎన్‌క్యూను, ఎన్‌క్యూలో ఎంజీసీను, ఎంఎన్‌క్యూలో చేస్తాను. కానీ ఎంజీసీలో నేను ఎందుకు చేయలేదంటే చెప్పాను కదా! ఇదంతా కూడా ఒక ఇన్సైడ్ జోన్‌లో ఉంది. సో, ఇది హంట్ చేసే వరకు వెయిట్ చేద్దామని నాకు ఎంఎన్‌క్యూలో క్లియర్‌గా ఎంట్రీ వచ్చింది. ఇప్పుడు నాకు మంచిగా అంత కన్ఫర్మేషన్ నేను ఏదైతే కండిషన్ అనుకున్నా కన్ఫర్మేషన్‌తో వచ్చేటప్పుడు అందులో ప్లేస్ చేసుకోవడం బెటరా? లేదు అంటే కొంత నార్మల్ కన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి లిక్విడిటీ హంట్ చేయాలి. సో, ఇక్కడి వరకు మన సెల్లింగ్ ఉందా? అని అలా వెళ్ళడం బెటరా? క్లియర్ కన్ఫర్మేషన్ వచ్చిన ఎంట్రీ బెటరా? నేను డిస్కౌంట్‌లో ఈ ఎంట్రీ షేర్ చేశాను. సో, అంటే డిస్కౌంట్‌లో ఎవరైతే కోర్స్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది లండన్ రివర్సల్ ఫార్మ్ చేసింది మీరు జస్ట్ నార్మల్ చూపిస్తాను ఇదిగోండి. సో, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యాక నేను తీసుకున్న ఎంట్రీ అనమాట. ఫస్ట్ సిఎస్‌డి అయ్యాక మనకి మార్కెట్ బయాస్‌కి ఆపోజిట్‌లో ఇక్కడొక ఇదొక ఫేక్ మూవ్ అనమాట. సో, ఈ ఫేక్ మూవ్ అయ్యాక ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను. సెకండ్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను. సో, నేను తీసుకున్న 2 ఎంట్రీస్ ఇవి.
నెక్స్ట్ న్యూయార్క్ సెషన్లో ఇక్కడ ఒక ఎంట్రీ. సో టోటల్గా 3 తీసుకున్నాను నేను. 9:30 ఓపెన్ అయ్యాక మనకి ఇక్కడే వచ్చింది. అంటే 1 మినిట్లో తీసుకున్నాను. ఓకేనా. ట్రేడ్ రికాప్ కాదు కదా, ట్రేడ్ రికాప్ వీడియోస్ చేసేటప్పుడు మనం చేసుకున్నాం. సో ఇది అంతే. సో ఇది మనకి ఎస్ఎల్, ఇది ఇదనమాట మన టార్గెట్ ఇలా పెట్టుకున్నాం నిన్న. సో అలా నేను అంటే మీకు అందుకే మీరు అక్కడికి వెళ్ళి మీ కన్ఫర్మేషన్, మీకు ఎవరికైనా నాలెడ్జ్ తెలుసుంటే కన్ఫర్మేషన్ చేయండి. లేదంటే కోర్స్ వాళ్ళు మెయిన్గా కోర్స్ తీసుకున్న వాళ్ళకి నేను ఆల్రెడీ క్లారిటీగా ఏం జరుగుతుంది మార్కెట్లో, ఎలా మార్కెట్ రియాక్షన్ ఇస్తుంది, ఎలా ఉంటుంది అని చెప్పాను. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. ఆ చార్ట్స్లో అది మీద నేర్చుకుంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి క్లారిటీగా మార్కెట్ ఎలా రియాక్షన్ ఇస్తుంది ఏంటందో అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో యూరో యూఎస్డి అయితే బై సైడ్. ఓకేనా. సో యూరో యూఎస్డి మళ్ళీ లిక్విడిటీస్ అంతా కూడా హంట్ చేస్తుంది మార్కెట్. సో ఈక్వల్ హైస్ ఇదంతా లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్ మొత్తం హంట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి బుల్లిష్ ఉండొచ్చు. ఓకే. సో నెక్స్ట్ జీబీపీ యూఎస్డి. జీబీపీ యూఎస్డిలో ఇది లో ఆఫ్ ద డే, అదే వీక్. ఓకేనా. మీకు క్లారిటీగా తెలుసు. సో ఇది లో ఆఫ్ ద వీక్. ప్రీవియస్ క్యాండిల్ ఇది మండే క్యాండిల్ ఇక్కడ చెప్పుకున్నాం కదా. ఇక్కడ పైన ఫ్రైడే మనం ఏమనుకున్నాం, ఇక్కడ నుంచి ఇది మొత్తం హంట్ చేస్తుంది. ఈ రెడ్ లైన్ డ్రా చేసింది చూసారా. సో ఇది హంట్ చేస్తుందని చెప్పుకున్నాం. సో అది హంట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ వచ్చి రివర్స్లో నక్లో వచ్చింది. సో అప్పుడు ఏం చెప్పానంటే మార్కెట్లో మళ్ళీ ఇది హంట్ చేసి పైన క్లోజ్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బులిష్ వెళ్తుంది. ఎందుకంటే మన ఓవరాల్ బయాస్ బులిష్ ఉంది. ఓకేనా. జీపీఎస్డి చూడండి, బయాస్ బులిష్ ఉంది. బట్ మనకి ఇక్కడ ఒక ఐఆర్ఎల్ ఒకటి ఉంది, అందుకే చూసుకోవాలని చెప్పాను. అందుకే దానికి ఏం కావాలని చెప్పాను, మన ప్రొఫైల్ క్లారిటీగా చూసుకోండి అని చెప్పాను. సో ఇక్కడ ప్రొఫైల్ ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ తీసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు కన్ఫర్మేషన్ ఏమొచ్చింది, ఈ డే పరంగా ఓవరాల్ వీక్ పరంగా చూసుకుంటే మనం బులిష్ ఉన్నాం. ప్లస్ ఇక్కడ లో ఆఫ్ ద వీక్ ఫామ్ చేసింది ట్యూస్డే. సో ఇక్కడ నుంచి మార్కెట్ మనం బులిష్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అదనమాట. ఇక్కడ నుంచి ప్రొఫైల్స్ మీరు యాడ్ చేసుకుని రన్ సెషన్, న్యూయార్క్ సెషన్ ప్లాన్ చేసుకుంటే అయిపోయింది, సింపుల్. సో అది నెక్స్ట్ ఎంఎన్క్యూ చూసుకుంటే డే పరంగా. సో ఫస్ట్ నిన్న ఏదైతే ఐఆర్ఎల్ ఉందో మొన్న చెప్పుకున్నాం. సో ఐఆర్ఎల్లోకి వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి రియాక్షన్ ఇచ్చాక ఇక్కడ నుంచి మనం ఇక్కడే చెప్పుకున్నాం ఇందులో బులిష్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ బులిష్ మూవ్ వచ్చింది న్యూయార్క్ సెషన్లో. సో నెక్స్ట్ డే ఏదైతే ట్యూస్డే ఉందో ఆ ట్యూస్డే అన్నది మనకి ఇందులో 0.5 లెవెల్ నుంచి కానీ ఇక్కడ నుంచి మార్కెట్ రియాక్షన్ ఇస్తే మీరు ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవచ్చని చెప్పాను. సో ఎగ్జాక్ట్గా నేను ఇక్కడే ప్లాన్ చేశాను నిన్న మార్కెట్లో న్యూయార్క్ సెషన్లో. అది అన్ని సెషన్లో ప్లాన్ చేశాను ఎంట్రీ. నేను మూవ్ మొత్తం కూడా హోల్డ్ చేయను, నేను అంత గ్రీడీనెస్ నేను హోల్డ్ చేయాలంటే డే మొత్తం ఎక్కడ వరకు వెళ్తుందని నేను డిసైడ్ చేయలేను, కానీ మూవ్ మొత్తం కూడా క్యాప్చర్ చేయగలను. అర్థమవుతుందా. ఇదే ఎవరు కూడా మార్కెట్లో ఇక్కడ వరకు వెళ్తుందని ఎవరు కూడా చెప్పలేరు. అంటే నేనైనా ఇది డ్రా లిక్విడిటీ కాబట్టి ఇది హంట్ చేస్తుందని చెప్పగలను, కానీ ఇది మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఈరోజు వెళ్ళి ఇక్కడ ఈ ప్లేస్లోనే క్లోజ్ వస్తుందని ఎవరు చెప్పలేరు, ఎవరికి సాధ్యం కాదు. ఓకేనా. కానీ మార్కెట్ ఎక్కడి వరకు ఓవరాల్ టార్గెట్ ఉంది, ఓవరాల్ డ్రా లిక్విడిటీ ఎక్కడ ఉంది, మార్కెట్ ఎక్కడ హంట్ చేస్తుంది, ఇలాంటివి చెప్పగలను. ఓకే. సో ఇక్కడ మార్కెట్ ఏమైంది, ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ ఇక్కడ తీసుకుంది, ఇక్కడ ఐఆర్ఎల్ నుంచి రిజెక్షన్ ఇచ్చింది మనకి. సో మనం బులిష్ ఉన్నాం అని చెప్పి నేను చెప్పుకున్నాను. సో స్టిల్ ఈరోజు కూడా మనం బులిష్ ఉన్నాం. ఫస్ట్ డ్రా లిక్విడిటీ ఆల్రెడీ హంట్ చేస్తుంది. సో ఓవరాల్గా ఇది మన డ్రా లిక్విడిటీ. ఓకేనా. సో అది ఎందుకంటే వీక్ ఆల్రెడీ మనం బులిష్ ఉన్నాం. సో బులిష్ ఉన్నాం కాబట్టి వీక్ ఎందుకు బులిష్ ఉన్నాం, ఇక్కడ ఒక స్వింగ్ని హంట్ చేసింది కాబట్టి బులిష్ ఉన్నాం. ఆ వీక్ బులిష్ ఉంది కాబట్టి మళ్ళీ ఆ క్యాండిల్ పైన క్లోజ్ వచ్చింది కదా. సో క్లోజ్ ఇచ్చినందుకు మనం బులిష్ ఉన్నాం. ప్లస్ ఇక్కడ నుంచి రియాక్షన్ వచ్చింది కాబట్టి మనం మళ్ళీ ఈ స్వింగ్ హంట్ చేస్తుందని మనం ఓవరాల్గా చెప్పుకున్నాం. లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. ఓవరాల్గా మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హైని హంట్ చేస్తుందని చెప్పి మాట్లాడుకున్నాం. సో అదనమాట.
ఇప్పుడు ఏదైతే అనాలిసిస్ చేస్తున్నానో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళు కూడా ఇలా అనాలిసిస్ చేయాలి. అలాగే బయట వాళ్ళకి కూడా నేను ఇక్కడ ఏం దాయట్లేదు. సో, అక్కడ చెప్పేది ఏంటంటే ఎలా చేయాలి ఏంటని చెప్పాను కోర్స్‌లో. కానీ ఇక్కడ ఏదైతే నేను నాలెడ్జ్ ఇంప్లిమెంట్ చేస్తున్నానో మీకు అలా డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాను. ఇక్కడ ఏం హైడ్ చేసేది ఏం లేదు. సో, మీరైనా కూడా నేను ఏదైతే చేస్తున్నానో ఆ పాయింట్‌లన్నీ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో, డైరెక్షన్ ఈస్ ద కీ. ఓకేనా? మీరు సక్సెస్ అవ్వాలంటే ట్రేడింగ్‌లో. ఎందుకంటే అంతా కూడా డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది. వన్స్ మీకు డైరెక్షన్ ఏంటన్నది అర్థమైపోయిందా, అంతా లాట్ ఆఫ్ ప్లే చేసుకోవచ్చు. సో, అది ఇంపార్టెంట్ థింగ్. సో, అంతే ఇంకా ఓవరాల్‌గా బయాస్ అయితే ఎంఎన్‌క్యూ కూడా బులిష్. ఓకేనా? అంటే ఎన్‌క్యూ. సో, అది వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఒక 300 సబ్స్క్రైబర్స్ అయినా అయితే నేను లైవ్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రెజెంట్ ఎవరు అంత సపోర్ట్ చేయట్లేదు. సో, సపోర్ట్ చేస్తే నేను లండన్ సెషన్, న్యూయార్క్ సెషన్‌లో నేను లైవ్స్ చేస్తాను. ఓకే. డైరెక్ట్ లైవ్‌లో ఎంట్రీస్ తీసుకుంటాను. లైవ్‌లోనే మీకు మార్కెట్‌లో ఎంట్రీస్ చూపిస్తాను. అన్నీ కూడా చేస్తాను. ఓకే. బట్ మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి వీడియోస్ షేర్ చేయండి. షేర్ చేస్తే నేను ఆటోమేటిక్‌గా స్టార్ట్ చేస్తాను. మీ ఇంట్రెస్ట్ బట్టే ఇంకా. ఓకే. అలాగే వీడియోకి లైక్ చేయండి. వీడియోకి లైక్ చేస్తే ఇంకొంతమందికి బూస్ట్ అవుద్ది కదా! సో, వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమంది షేర్ చేసి సబ్స్క్రైబర్లు ఇంక్రీజ్ అయితే నేను లైవ్ స్టార్ట్ చేస్తాను. యూట్యూబ్ లైవ్. ఓకే. సో, అది ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను.